ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే గుర్తొచ్చే పేరు తల మహేంద్ర సింగ్ ధోని. ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా అందరూ మనసులో ఒక ప్రశ్న, ఐపీఎల్ 2026లో ధోని ఆడతారా లేదా? ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అలాగే ధోని యొక్క కెరీర్ లో కొన్ని అద్భుతమైన రికార్డుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రీసెంట్ గా వస్తున్న న్యూసెస్ లో అయితే ధోని ఫ్యాన్స్ కు కొంచెం కంగారు పెడుతున్నాయని చెప్పాలి. అసలు ఏం జరుగుతుందో తెలియక చాలా మంది ధోని ఫ్యాన్స్ ఈ సీజన్ లో మైదానంలోకి ధోని వస్తారా లేదా అనేది కన్ఫామ్ గా నమ్మలేకపోతున్నారు. సో ఈ వీడియోలో ఏంటంటే మనం డీటెయిల్ గా తెలుసుకుందాం రండి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని 4 కోట్లు పెట్టి అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో రిటైన్ అయితే చేసుకున్నారు. అయితే ఈ సీజన్ స్టార్టింగ్ నుంచే ధోని కాఫ్ ఇంజరీతో అయితే బాధపడుతున్నారు. దీనివల్ల ఈ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో ఒక దాంట్లో కూడా ఆడలేదు. అయితే సిఎస్కే హెడ్ కోచ్ అయిన స్టీఫెన్ ఫ్లేమింగ్ మాట్లాడుతూ ధోని ప్రాక్టీస్ స్టేషన్ లో గాయపడ్డారని కోలుకోవడానికి సమయం పడుతుందని అయితే చెప్పారు. అండ్ చాలా మందికి అయితే అసలు ధోని ఎందుకు స్టేడియానికి కూడా రావట్లేదని చెప్పి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని మీద కూడా బ్యాటింగ్ కోచ్ అయిన మైకిల్ హస్సీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ధోని స్టేడియానికి రాకపోవడానికి కారణం తన ప్రెజెన్స్ వల్ల టీం ఫోకస్ చెదిరిపోకూడదని, కెమెరాలు తన వైపు ఉండటం వల్ల యువ ఆటగాళ్లకు ఇబ్బంది కలుగుతుందని ధోని భావిస్తున్నారట. సో ఇదైతే ఆయన అయితే చెప్పారు. సో ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ధోని లీగ్ స్టేజ్లోనే చివరి 2 మ్యాచ్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అయితే తెలిసింది. బట్ ఒకవేళ కోలుకోకపోతే, ఈ యొక్క నీ ఇంజురీ అనేది తగ్గకపోతే ఇదే మన తల చివరి సీజన్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చాలా మందికి అయితే ఇది నచ్చకపోవచ్చు, ముఖ్యంగా ధోని ఫ్యాన్స్కి. ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ సీజన్ ఒక 2 మ్యాచెస్ అయినా చూడాలనిపిస్తుందో లేదో అనేది తెలియజేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో. ఇప్పుడు మనం ధోని గురించి చెప్పుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం రండి. కెప్టెన్గా సిఎస్కేకి 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఘనత ధోనిది. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే 250 కంటే మ్యాచ్లు ఎక్కువ ఆడిన ఏకైక ప్లేయర్ ఎంఎస్ ధోని. ప్రస్తుతానికి 278 మ్యాచ్లు అయితే ఆడి ఉన్నారు. మిస్టర్ ఫినిషర్ రోల్ కూడా తందే. చివరి ఓవర్లో ధోని కొట్టిన సిక్సర్లో చేసిన మెరుపులు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో అయితే నిలిచిపోతాయి. 5400 పైగా పరుగులు సాధించిన ఒక లెజెండరీ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు మన ఎంఎస్ ధోని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెరుపు వేగంతో స్టంపింగ్, వికెట్ల వెనక ధోని వేగం గురించి చెప్పనక్కర్లేదనుకుంటా. కేవలం 0.08 సెకండ్లోనే స్టంపింగ్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ సీజన్లో ఆడకపోయినా డ్రెస్సింగ్ రూమ్లో మాత్రం రుతురాజ్ గైక్వాడ్కి మంచి మంచి సలహాలు అయితే ఇస్తూ రుతురాజ్ని అయితే గైడ్ అయితే చేస్తున్నారు. సో ఇవి ఆయన ముఖ్యమైన విషయాలు ఇప్పుడు. అండ్ ధోని లేని సిఎస్కేని ఊహించుకోవడం చాలా అంటే చాలా కష్టం, కానీ కాలక్రమేణా మార్పులు తప్పవు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ధోని ఈ సీజన్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడతారా, లేక ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కావాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.